సభకు మేధావులను పంపాలి కానీ బ్లాక్ మెయిల్లను దొంగలను పంపకూడదని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని తెలిపారు. మహిళలకు నెలకి 2,500 రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఓటు వేస్తారు. వారు ఇచ్చేటువంటి తీర్పు సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తారు. మనం గత పరంపర చూసినట్టయితే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి ఒక చుక్క రామయ్య గారిని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారిని, ఒక ఎల్ఎస్ రాజు గారిని, రామచంద్రరావు గారిని, కపిలవాయి దిలీప్ కుమార్ గారిని, అదేవిధంగా గత 2 పర్యాయాలుగా మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వల్ల రాజేశ్వర రెడ్డి గారిని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకోవడం జరిగింది. పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసం పంపద్దు అని చెప్పి పదే పదే గ్రాడ్యుయేట్స్ తీర్పునిస్తూ వస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. తప్పకుండా మీ యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క ఆశీస్సులతోనే తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 2 పర్యాయాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూశారు. గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన ఒక విలేజ్